ఆచి చికెన్ మసాలా. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో నేడు ఒక చారిత్రాత్మక మైలురాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యధిక కాలం సేవలందించిన, ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా చరిత్ర సృష్టించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆయన తార్నాకలో పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మోదీ దీర్ఘాయుషు, సంపూర్ణారోగ్యం, అలాగే మాతృభూమి సేవలో మరింత శక్తి కలగాలని ప్రార్థించారు. 4399 రోజుల ఈ సేవా ప్రయాణం కేవలం పదవీకాల రికార్డు మాత్రమే కాదు, శక్తివంతమైన, సమృద్దిశాలి, అభివృద్ది చెందిన ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఇది ఒక స్మరణీయ అధ్యాయమని ఎన్ రామచంద్రరావు తెలిపారు. పన్నెండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశంలో అతి ఎక్కువ కాలంగా వారి యొక్క కాలం వారు ఈ యొక్క ఏదైతే 12 సంవత్సరాలు ఉన్నదో ఇది నెహ్రూ గారి యొక్క కాలం కన్నా ఎక్కువగా ఉన్నది. 4349 రోజుల పరిపాలనతో అతి ఎక్కువ కాలము ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి. ఎందుకంటే నెహ్రూ గారు ఫస్ట్ టైంలో వారు ఇంట్రీమ్ ప్రధానమంత్రి, ఎలక్టెడ్ కాలే. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో అవినీతి రహిత పాలన, తర్వాత దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు, వికసిత్ భారత్ వైపు, కరోనా లాంటి అనేకమైనటువంటి ఈ దేశంలో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, క్రైసిస్ ఉన్నప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి నరేంద్ర మోదీ గారు మనందరికీ ఇచ్చారు. దాంతోపాటు దేశం పైన దాడులు జరుగుతున్న సమయంలో దేశం సంబంధించినటువంటి ఏదైతే దాడులు జరిగినాయో దానికి మళ్ళీ ఎదురు జవాబు కూడా చెప్పినటువంటి ఒక వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కాబట్టి నరేంద్ర మోదీ గారి ఒక పీరియడ్ లో డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈరోజు అదృష్టవంతులు. నరేంద్ర మోదీ గారు లాంటి వారు ఈరోజు ఈ సమయంలో మన దేశంలో ప్రధానమంత్రి. కాబట్టి అటువంటి ఒక ప్రధానమంత్రి గారికి దైవ అనుగ్రహం కూడా ఉండాలి, దైవ ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి ఆ దైవ అనుగ్రహం, దైవ ఆశీర్వాదం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అన్ని గుళ్లలో హారతి చేస్తా ఉన్నాం. వారికి హారతితో పాటు ఆ దైవ ఒక ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కూడా పూజలు చేసినాం. ఈరోజు తార్నాకలో ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి శివ టెంపుల్లో ఇప్పుడు ఇక్కడ హారతి జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. पूज्य